ఈ కింద వీడియోని చూడండి. మీరు ఆ గ్రద్ద మునిగిపోతుంది అని అనుకుంటున్నారు నీళ్ళల్లో. కింద చూడండి, ఆ గ్రద్ద వాటర్ లో ఉన్న ఒక చేపని పట్టడానికి కిందికి వెళ్ళింది. ఆ వాటర్ లో ఉన్న చేపని పైకి తీయడానికి ట్రై చేస్తుంది, ప్రయత్నిస్తుంది, కానీ లేవలేకపోతుంది. దాని రెక్కలన్నీ తడిచిపోయాయి, అది బరువు ఎక్కిపోతుంది, మునిగిపోతుంది అని అనుకుంటున్నారు చూసే వాళ్ళంతా. ఇంకా ఇది ప్రయత్నించి వేస్ట్, ఏదో ఒక టైం మునిగిపోతుంది లేదా ఆ పట్టుకున్న చేపని వదిలేస్తుంది అనేసి అందరూ అనుకున్నారు. కానీ గ్రద్ద మాత్రం ప్రయత్నించడం వదిలేయలేదు. చూడండి మీరు వీడియోలో ఎంత ట్రై చేస్తుందో. అది చూసే వాళ్ళంతా ఇది మునిగిపోతుంది, దీనికి లాస్ అయిపోతుంది, దీనివల్ల ఇంకేం చెయ్యను కాదు, ఇది దీనికి చేత కాలేదు అని అంటూనే ఉన్నారు. కానీ అది మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా గద్ద అది పట్టుకున్న ప్రే తోటి కష్టపడి మెల్లిగా చూడండి ఎంత బాగా ఎగురుతుందో పైకి. సో మన లైఫ్ లో కూడా మనం ప్రయత్నించేటప్పుడు అందరూ అనుకుంటారు ఇంక పోయింది, వీళ్ళ వల్ల కాదు, మునిగిపోయారు అనేసి. కానీ మనం కూడా గ్రద్దలాగా పట్టు విడమని విక్రమార్కుడు అంటారు కదా, అలా మీరు ట్రై చేస్తూనే ఉండండి, ప్రయత్నిస్తూనే ఉండండి. మీ పైన మీరు నమ్మకం మాత్రం కోల్పోకండి. మీ ప్రయత్నిస్తూ ఉంటే 100% ఏదో ఒక రోజు దాని రిజల్ట్ కనపడుతుంది. కానీ మీరు సగంలో వదిలేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మళ్ళీ కొత్తగా ఇంకోటి స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసిన దాన్ని, సగంలో ఉన్నదాన్ని సగంలో ఎప్పుడు వదిలిపెట్టకండి. ఫినిష్ లైన్కి తీసుకెళ్ళండి. మీరు 100% రిజల్ట్స్ చూస్తారు. నమ్మండి, మీ పైన నమ్మకం ఉంచండి.